నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరుద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చింతలపూడిలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు 2 పొగాకు బ్యారెన్లు దగ్ధం. బాధిత రైతులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు. పదవులు పొందిన నాయకులు ఆ పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. టీడీపీ నూతన కమిటీలకు టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచన. కోర్టు ఆదేశాలను అనుసరిస్తూ సీలింగ్ భూములను అర్హులైన పేదలకు పంచాలి. సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు డిమాండ్. నిరుద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విరివిగా ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాబ్ మేళా జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 11 సంస్థల ప్రతినిధులు పాల్గొనగా 247 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. వీరికి రాత పరీక్షలు ముఖాముఖీలు నిర్వహించామన్నారు. వీటిలో ప్రతిభ కనపరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఎస్డిసి జిల్లా అధికారి ఎన్ జితేంద్రబాబు, కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి డిగ్రీ కాలేజ్లో మరి జాబ్ డ్రైవ్ని ఇక్కడ 11 to 12 కంపెనీస్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మరి ఇక్కడే ఇంటర్వ్యూ చేసి రియల్ టైంలో వాళ్ళకి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అవైల్ చేసుకొని మరి వాళ్ళు ఇంటర్వ్యూ ప్రాసెస్లో సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది చిన్నదైనా పెద్ద ఏదైనా కూడా ఫస్ట్ బ్రేక్ త్రూ అనేది కావాలి. సో ఆ బ్రేక్ త్రూ తీసుకోండి ఒక ఆపర్చునిటీ ద్వారా. తర్వాత మీరు మీ కెరీర్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడికి వచ్చిన కంపెనీస్ వారికి, అలాగే హైరింగ్ టీమ్కి, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్కి, టీచర్స్కి, అట్లాగే ఇక్కడికి వచ్చిన ఎవరైతే ఇంటర్వ్యూస్కి వచ్చారో అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు ఒక 40 మెంబర్స్కి మనము ఆఫర్ లెటర్స్ ఇచ్చాము. సో బ్యాచ్ స్టార్ట్ అవడానికి వాళ్ళు టైం తీసుకుంటున్నారు. ఇక్కడ ఈరోజు 200 వేకెన్సీస్ ఉన్నాయంట. సో 200 వేకెన్సీస్లో మెజారిటీ ఏంటంటే కొన్ని బయటికి వెళ్ళి వర్క్ చేయాలి. సో పీపుల్ షుడ్ బి విల్లింగ్ టు రీలొకేట్. సో అవన్నీ కూడా చూసుకొని మరి వాళ్ళు తీసుకోవాలి డెసిషన్. సో ఐ థింక్ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 200 వేకెన్సీస్ ఉన్నాయి. వర్జీనియా పొగాకు క్యూరింగ్ చేస్తున్న సమయంలో బ్యారెన్లు దగ్ధమవుతున్నాయని, కావున రైతులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం పోలవరం పంచాయతీ పరిధిలోని చిన్నవారిగూడెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి 2 బ్యారెన్లు దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జెట్టి గురునాథరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బ్యారన్ రైతులైన అర్జున్రావు, రవికృష్ణలను ఓదార్చి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పొగాకు బ్యారన్ దగ్ధం అవుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కావున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా బ్యారన్ దగ్ధమై నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుద్దాల సీతారాముడు, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, నాయకులు కనికల్ల ప్రసాదు, బుద్దాల నాగేంద్ర, బుద్దాల సత్యనారాయణ, బండారు సూరిబాబు, బండారు ప్రసాదు, నెల్లూరు గంగరాజు, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పదవులు పొందిన నాయకులు ఆ పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 6, 7, 8 వార్డులకు సంబంధించి టీడీపీ నూతన కమిటీలను నియమించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రావూరి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీలోపు టీడీపీ సంస్థాగత కమిటీలను నియమించాల్సి ఉందన్నారు. దీనిలో భాగంగానే స్థానిక నాయకులు కార్యకర్తల నిర్ణయాన్ని పరిగణలోనికి తీసుకుంటూ నూతన కమిటీలను నియమిస్తున్నామన్నారు. ఈ కమిటీల ద్వారా పదవులు పొందిన నాయకులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, మహంకాళి రామ్మోహన్ రావు, ఈ శ్రీనివాసరావు, పెనుమర్తి రామకుమార్, పాతూరి అంబేద్కర్, బొప్పరరాజు పాల్, పగడం సౌభాగ్యవతి, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 6, 7, 8 వార్డుల్లో ప్రెసిడెంట్ సెక్రటరీని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సొంగ రోషన్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క కార్యక్రమాలని త్వరగా పూర్తి చేసి మరి అన్నీ కూడా 20వ తారీఖు లోపల మరి పార్టీ ఆఫీస్కి పంపాలని చెప్పి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాలని రోజుకి 5 వార్డులు చొప్పున పెట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రెసిడెంట్ సెక్రటరీలు అనేవారు కూడా మరి గతంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా మరి ఈసారి కూడా కొంతమందిని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వంలో ప్రజలకు సేవలు అందించాలి. ప్రతి వార్డు డెవలప్మెంట్కి కూడా మీరు అందరూ కృషి చేయాలి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ. మరి అలాగే మీరు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో పార్టీకి బలోపేతం చేయాలని, అలాగే ఉమ్మడి ప్రసాద్ గారు మరి ఈ వార్డులు కూడా చూసుకుంటాం. మరి ఏమైనా అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమైనా అవసరమైతే ఆయన చూసుకుంటాం. మరి ఇవన్నీ కూడా చేస్తున్నారు. మరి వీటిని మీరు కూడా ఆయన ఒక నాయకత్వంలో మరి ఇప్పుడు వేసిన ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా మరి ప్రజల దగ్గరికి వెళ్ళాలని, ప్రజలకి కావాల్సిన సమస్యలు ఏమైనా తీర్చాలని ఈ సందర్భంలో తెలియపరుస్తూ 6వ వార్డు మధ్యపాటి వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పొత్తూరు వేణు, సెక్రటరీ అత్తిలి సాయి కుమార్, మరి అలాగే 7వ వార్డు ప్రెసిడెంట్ శీలం ప్రసాద్ గోపి, వైస్ ప్రెసిడెంట్ కొత్తపల్లి భరత్, అలాగే సెక్రటరీ ముప్పిడి విష్ణు. 8వ వార్డు ప్రెసిడెంట్ తోట కుపారం, వైస్ ప్రెసిడెంట్ ఉమర్ అలీ, అలాగే సెక్రటరీ మహమ్మద్ యూసఫ్. ఈ 3 కమిటీలు కూడా మరి రాబోయే రోజుల్లో మంచి యాక్టివ్గా ఉండాలని, తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు ప్రత్యేకతలు సాధించాలని, మరి వీరి ఆధ్వర్యంలో వార్డులు బాగా డెవలప్ అవుతాయని చెప్పి ప్రజలు చెప్పుకునేలాగా ఉండాలని చెప్పి అందరూ తెలియవచ్చు. కోర్టు ఆదేశాలను అనుసరిస్తూ సీలింగ్ భూములను అర్హులైన పేదలకు పంచాలని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద గురువారం సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలము పంగిడిగూడెం గ్రామంలోని సీలింగ్ భూములను అర్హులైన పేదలకు పంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అధికార యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. కావున అధికారులు తక్షణమే ఈ సీలింగ్ భూములను పేదలకు పంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి రంగనాథం, మడకం రామన్న, ఎం రామిరెడ్డి, మట్టపర్తి వెంకట్రావు, పి రాఘవులు, లింగాల దుర్గారావు, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఒక 20 రోజుల క్రితం గౌరవ హైకోర్టు పంగిడిగూడెం సీలింగ్ భూముల్ని సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పేద ప్రజలకు పంచాలని చెప్పి కలెక్టర్కి
ఆదేశాలు జారీ చేస్తున్నారు. భూస్వాములు వేసిన పిటిషన్ డిస్మిస్ చేశారు. కాబట్టి ఈ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి క్షేత్రస్థాయి విచారణ జరిపించి సీలింగ్ భూముల్ని పరిరక్షించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆర్డర్ని ఏ అధికారి కూడా అమలు చేయకపోతే కంటెంప్టివ్గానే వెళ్ళి వాళ్ళ మీద చర్యలకి మేము పూనుకుంటామని, మీరు స్వాధీనం చేసుకోలేకపోతే భూస్వాములతో కుమ్మక్కైతే మాత్రం మేము నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆ 200 ఎకరాల భూమిని స్వాధీనం చేసి సాగుదారులు కండి వ్యవసాయం చేస్తామని, దానికి సంబంధించిన అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. సమస్యల పరిష్కారం కోసం ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన దశల వారీ ఆందోళన కొనసాగుతోంది. దీనిలో భాగంగానే గురువారం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో ఆవరణలో కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. దీంతో అసోసియేషన్ ఆదేశాల మేరకు దశలవారీ ఆందోళనలు చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ డిపో ప్రెసిడెంట్ ఎన్ఎన్ కుమార్, సెక్రటరీ డివిఎస్ఎన్డి రాజు, గ్యారేజ్ కార్యదర్శి టి ఇస్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. పోడు వ్యవసాయ భూములకు తక్షణమే పట్టాలివ్వాలని పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలం కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద వేలేరుపాడు మండలంలోని గుండ్లమడుగు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గుండ్లమడుగు గ్రామంలో పూర్వకాలం నుంచి కొంతమంది ఆదివాసీ గిరిజన రైతులు పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే గిరిజన రైతులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామంలో ప్రజలకు అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద నాయకులు కట్టా ముత్యాలరావు, గ్రామస్తులు మిర్యాల సీతారాములు, పాయం వెంకటేశు, కుంజా సుబ్బారావు, కుంజా మల్లయ్య, సోయం జ్ఞానసాగర్, కట్టం సత్యవతి తదితరులు పాల్గొన్నారు. వేలేరుపాడు మండలం ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన గుండ్లమడుగు గ్రామానికి తాతల ముత్తాతల కాలం నుంచి జీవిస్తున్నప్పటికీ ఈరోజు వరకు ఈ ప్రభుత్వాలు గ్రామానికి వెళ్లేందుకు సరైనటువంటి రోడ్డు సదుపాయం, మంచినీటి సదుపాయం, కరెంటు సదుపాయాన్ని ఈనాటికి కల్పించలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వ అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తాతల ముత్తాల కాలం నుంచి పూర్వీకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలకి ఏమాత్రం సరైనటువంటి సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కావున ఏదైతే ఐటీడీలో ఉన్నటువంటి ఐటీడీ అధికారులు కానీ, పిఓ గారు కానీ వీళ్ళంతా గుండ్లమడుగు గ్రామానికి తక్షణమే రోడ్డు సదుపాయాన్ని, కరెంటు సదుపాయాన్ని, మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని ఈరోజు ఐటీడీ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. అలాగే పూర్వకాలం నుంచి సాగు చేస్తున్నటువంటి కొండపోడు భూముల పట్టాలు కూడా ఈనాటికి కూడా పట్టా హక్కు సాగుదారు పత్రాలు ఇవ్వలేదు. ఆ కొండపోడు భూములు కూడా సాగు చేస్తున్నటువంటి గిరిజన రైతులకి తక్షణమే పోడు భూమి పట్టాలు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్
916 KDM అండ్ HUID హాల్ మార్క్. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కేంద్ర నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యతా పరీక్షలు గురువారం కూడా చేసింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా, జలవనరుల శాఖ అధికారి నిర్మల తదితరులు రెండో రోజు దండంగి, పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి నమూనాలు సేకరించారు. ఈ మట్టిని స్థానికంగా లేబొరేటరీలో పరీక్షించడంతో పాటు మరింత సూక్ష్మంగా తమ కేంద్ర కార్యాలయంలో పరీక్షించేందుకు సేకరించారు. స్థానికంగా సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహించే పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో అవసరమైన ప్రాంతాల్లో అవసరమైన మేర ఈ మట్టిని వినియోగిస్తామని అధికారులు తెలిపారు. మట్టి నాణ్యతా పరీక్షల్లో జలవనరుల శాఖ DE వి నిర్మల, EE డి శ్రీనివాసులు, నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. భీమడోలు మండలము వడ్లపట్లలో స్థానికుల దాహార్తిని తీర్చడానికి బీజేపీ నాయకులు వర్తినేడి కపిరాజు సొంత నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకును ఎమ్మెల్సీ వీర్రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక వృద్ధులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ నిధులు వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జల్ జీవన్ మిషన్ నిధులను సద్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, నాయకులు శరణాల మాలతీ రాణి, ప్రవీణ్ పటేల్, ప్రత్తి మదన్ తదితరులు పాల్గొన్నారు. వేసవికాలంలో దాహార్తి తీర్చాలనేటువంటి సదుద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పార్టీ తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం జలజీవన మిషన్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం ఈ జలజీవన మిషన్ యొక్క నిధులను వినియోగించుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. మరలా ఈ శాఖకి సంబంధించిన మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ జలజీవన్ పథకాన్ని పునరుద్ధరించాలి, సమయాన్ని పెంచాలి అని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో వారు చాలా శ్రద్ధ వహించి ఆల్రెడీ ప్రధానమంత్రి గారికి, అలానే జలజీవన మంత్రి గారికి, కేంద్ర జలశక్తి మంత్రి గారిని కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి వారు పూనుకున్నారు. దానికి కేంద్రం అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క నిధులు మరలా కూడా పునరుద్ధరించాలి, మరలా కేటాయించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మధ్యలో ఈ నీరు సరిగా లేని సమయంలో కపిరాజు గారి కుటుంబం ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.93 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,93,36,657 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో NVSN మూర్తి తెలిపారు. అలాగే భక్తులు కానుకల రూపేణా 326 గ్రాముల బంగారం, 4 కేజీల 149 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.
జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు అత్యంత వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులు తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. వీరిలో 8 మంది విద్యార్థులు ఒక కారును అద్దెకు తీసుకుని గురువారం ఉదయం భద్రాచలంకు బయలుదేరారు. తాడ్వాయి సమీపంలోని జాతీయ రహదారికి వచ్చేసరికి కారు అత్యంత వేగంగా ఒక లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కోమటిస్వామి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన 7గురు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి మృతి చెందడంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత 40 సంవత్సరాలుగా తాము చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు తమ షాపులను తొలగిస్తే రోడ్డున పడతామని జంగారెడ్డిగూడెం మండలము వేగవరం గ్రామంలోని పలువురు చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వేగవరం గ్రామంలోని జాతీయ రహదారికి ఇరుపక్కలా ఉన్న చిరు దుకాణాలను తొలగించాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా షాపులను తొలగించేందుకు గురువారం రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో చిరు వ్యాపారస్తులు వారిని అడ్డుకున్నారు. తమ షాపులను తొలగిస్తే జీవనాధారం కోల్పోతామని నిరసనకు దిగారు. ఈ షాపులు పోతే ఆత్మహత్యలే శరణ్యమని పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు మాట్లాడుతూ తాము గత 40 సంవత్సరాలుగా ఈ షాపుల ద్వారా జీవనోపాధి పొందుతున్నామన్నారు. కావాలనే కొంతమంది తమ షాపులను తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. తామంతా పేద వ్యాపారస్తులమని, తమ షాపులను తొలగిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ చర్యను మానుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరుద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. చింతలపూడిలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు 2 పొగాకు బ్యారెన్లు దగ్ధం. బాధిత రైతులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు. పదవులు పొందిన నాయకులు ఆ పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. టీడీపీ నూతన కమిటీలకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ సూచన. కోర్టు ఆదేశాలను అనుసరిస్తూ సీలింగ్ భూములను అర్హులైన పేదలకు పంచాలి. సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.